భారతదేశంలో ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు అప్పులు ఎగ్గొట్టే వాళ్ళని వదిలిపెట్టట్లేదు, వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, యాక్షన్ తీసుకుంటారు. వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ ఇందులో అతిపెద్ద కుంభకోణం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5,000 కోట్ల లోన్ తీసుకున్నాడు. దానికోసం ఒక 10 ఫ్లాట్లు తనఖా పెట్టాడు. ఆ 10 ఫ్లాట్ల వాల్యూ ఎంత ఉండాలి? వేలం వేస్తే ఈ 5,000 కోట్ల కంటే ఇంకొక 100-200 కనీసం, మ్యాక్సిమం ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఎక్కువ వచ్చేటట్టు ఉండాలి. వాళ్ళ దగ్గర స్థిరాస్తి షూరిటీ ఉండి అది అమ్ముకోవడం కాకుండా దాన్ని షూరిటీగా పెట్టి లోన్ తీసుకోవడం అన్నటువంటిది లోన్స్లో బిజినెస్కి సంబంధించినటువంటి కీలక సూత్రం. కానీ దేశవ్యాప్తంగా ఇలా షూరిటీలు పెట్టుకున్న తర్వాత తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పెద్ద హంబక్కని తేలుతుంది. ఎలాగా ఆ స్వాధీనం చేసుకునే వాళ్ళు అప్పు కట్టట్లా, 100 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నారు, అప్పు కట్టట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంటాకి సంబంధించిందే ఉంది. ఆయన అప్పు కట్టలేదు 300 కోట్లకు గాను, అదేదో స్థలాలు వేలం వేస్తారట 30 ఫ్లాట్లు. ఇక్కడ అప్పటిదాకా అక్కడ ₹1,00,000 బలికే గజం కూడా వేలం వేస్తే 10,000-15,000 మించికి ఎవడు కొండ. ఇంకోటి లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ కొనడానికి ఎవడో సిద్ధపడ్డా, ఇదో సమస్య. ఆ లిటిగేషన్ ల్యాండ్ ఎవడి చేతిలోనే ఉంటుంది, వాళ్ళతో గొడవ పెట్టుకునే అంత సీన్ ఉండదు. బ్యాంకులు అవి లాగేసుకుని వెనకిస్తాయా అంటే జరగదు, సాగదు. రెండవది ఏమైపోతుందంటే ఇంత వేలం వేస్తే 300 కోట్లు వీళ్ళ దగ్గర లోన్ తీసుకుని ఉంటే చివరికి అది 100 కోట్ల 50 కోట్ల దగ్గర పోతుంది, అంటే 250 కోట్ల లాస్. ఇక్కడ ఓవరాల్గా చూస్తే బ్యాంకింగ్ సెక్టార్లోని చీడ పురుగులు, రాజకీయాల్లోని చీడ పురుగులు, పారిశ్రామిక దోపిడీదారులు కలిసి చేస్తున్నటువంటి దాన్ని ఏదో తూతూ మంత్రంగా పైన ఓడి పట్టుకున్నాం, 100 కోట్లు రికవర్ చేసాం, 50 కోట్లు రికవర్ చేసాం అని సర్దుకునే పరిస్థితిలో ఉన్నాం.